ఇంకొకటి ఐస్ క్రీమ్ మేకింగ్ మెషిన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఐస్ క్రీమ్ మిషన్ అండి. జనరల్ గా మీరు మార్కెట్ లో సాఫ్టీ అని విని ఉంటారు కదా. అవును. బట్ సాఫ్టీ ఒకటే కాదు, ఇప్పుడు ఈ మిషన్ తో ఏంటంటే మల్టిపుల్ యూజెస్ గా వాడుతున్నారండి. అంటే జనరల్ గా ఒక్క మిషన్ తో సింగిల్ మిషన్ ఇన్వెస్ట్మెంట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెనూస్ చేసుకోవచ్చు అండి. స్మాల్ ఎక్విప్మెంట్, చిన్న ఎక్విప్మెంట్ తోటి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మెనూ చూస్తే ఫలూడాస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, షేక్స్, కోల్డ్ కాఫీస్, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్, సండేస్. మిషన్ ఉంటే ఒక ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఉన్నట్టే. ఒక్కదాంతో అన్ని వెరైటీస్ చాలా చేసుకోవచ్చు అండి. అంటే పాలకు సంబంధించిన, ఐస్ క్రీమ్ సంబంధించిన ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎలా అంటే మేకింగ్ ఎట్లా అసలు? అంటే జనరల్ గా ఏంటంటే మీకు 4 లీటర్స్ మిల్క్ తీసుకుంటామండి. అండ్ ప్రీమిక్స్ అనేది రెడీ ఉంటుంది, మనం ఏం చేసుకోగల. పాలల్లో జస్ట్ 1 kg 4 లీటర్స్ లో 1 kg ఆఫ్ ప్రీమిక్స్ వేసేసుకొని ఇటు ఒక ఫ్లేవర్ ఇటు ఒక ఫ్లేవర్ వేసుకుంటాం. ఇప్పుడు ఇటు వెనిలా వేసామండి, ఇటు స్ట్రాబెర్రీ వేసాం. సో 4 లీటర్స్ మిల్క్ లో ఫ్లేవర్ వేసారు అంతే, వెనిలా ఒకటి అండ్ అలాగే స్ట్రాబెర్రీ. అండ్ పోసిన 15-20 నిమిషాలకి ఇంకా ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్దండి. అంతేనా? కామన్ గా ఐస్ క్రీమ్ అంటే ప్రాసెస్ ఎక్కువ కదండి, మనకి ఎక్కువ టైం ఉండాలంటారు కదా ఫ్రీజ్ అవ్వడానికి. ఎందుకు ఇంత తక్కువ టైం? పెద్ద కంప్రెసర్స్ అంటే ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్స్ అండి. అంటే మనకి సాఫ్ట్ టెక్స్చర్, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. పిల్లలు లైక్ చేస్తారు, పెద్దోళ్ళు లైక్ చేస్తారు. మనం తింటాం ఐస్ క్రీమ్ వేరు, సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటాయి. ఇవి మనకి థిక్ షేక్స్ లో అండ్ అలాగే మెక్డీ గానీ ఇలాంటి వాటిలో కూడా మనకి చూస్తున్నాం కదా, సేమ్ అవేనండి? అవేనండి. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ గా ఏ పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయో ఎవ్రీ బ్రాండ్ లో దీంతోనే థిక్ షేక్స్, మిల్క్ షేక్స్ అండ్ నెక్స్ట్ సండేస్ ఇవన్నీ ఒక్క మిషన్ తోనే వాళ్ళు రెగ్యులర్లీ మెనూ మార్చగలరండి. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఒకటి ఏదైనా చూపిస్తారా సార్ శాంపుల్? హాఫ్ వస్తున్నాయి. రైట్. సో ఇటు స్ట్రాబెర్రీ, ఇటు వెనిలా. ఇక్కడ మనకి 3 అవుట్లెట్స్ కనబడుతున్నాయి కదా, ఒకటి కంప్లీట్ గా స్ట్రాబెర్రీ, ఒకటి కంప్లీట్ గా వెనిలా. కొంతమంది డిఫరెంట్ గా 2 టేస్ట్లు కావాలని అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం ఇట్లా మిడిల్. సాఫ్ట్ అంటే నేను ఇంకా చాలా అంటే సాఫ్ట్ ఉంటుందేమో ఇంకా చాలా. అంటే కొన్ని మిషన్స్ అలా ఉంటాయండి. ఏంటంటే హై ఎండ్ మిషన్స్ కాబట్టి మీకు చాలా హార్డ్ ఉంటాయి ఐస్ క్రీమ్. ఇది ఎంత సేపట్లో కూల్ అవుతుందండి? అంటే ప్రిపేర్ అవుతుంది ఇట్లా పోసిన 15 నిమిషాలకి మీకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్దండి. 15 minutes చాలు జస్ట్ మనం మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. 4 లీటర్స్ ఇందులో మనకి పడుతుంది. 4 లీటర్స్ కోసం ఎంత కాస్ట్ లో ఉంటుందో ఇది? ఉంటాయండి అరౌండ్ 1.5 lakhs నుంచి 3 lakhs వరకు ఉంటాయండి. సో మనకి ఇప్పుడు ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాలి ఐస్ క్రీమ్ అంటే మెషిన్ ఆన్ లో ఉండాల్సిందేనా? అప్పుడు ఆఫ్ చేసుకోవడానికి కాదు, ఆఫ్ చేస్తే మళ్ళీ ఎంత టైం కి మళ్ళీ కూల్ అవుతుంది? మళ్ళీ ఒక 10-15 minutes అండి. 10-15 minutes. ఎంతసేపు రోజులో అలా కంప్లీట్ గా ఆన్ చేసి ఉంచవచ్చు? అంటే ఇది ఆటోమేటిక్ మిషన్ అండి. మీకు ఒకసారి ఇక్కడ బటన్స్ చూస్తే ఆటో, క్లీన్, నైట్ మోడ్ అని ఉంది. సో పొద్దున ఒకసారి ఆటో నొక్కారంటే ఇంకా మిషన్ వైపు వాళ్ళు చూడక్కల్లా, ఆటోమేటిక్ గా అదే ఆన్ ఆఫ్ చేసుకుంటది. కస్టమర్ వస్తే ఐస్ క్రీమ్ ఇచ్చేయచ్చు. సో ఆపరేషన్ ఈజ్ వెరీ ఈజీ. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఎలా అంటే ఒక బటన్ నొక్కితే అదే చేసుకుంటది. సో ఇది ఒక్క ఆటో బటన్ నొక్కితే నైట్ వరకు మనం చేయాల్సింది ఏమి ఉండదు. కామన్ గా అందరూ అనుకుంటారు చిన్నది ఏదో రోడ్ సైడ్ మనం పెట్టుకుని వీటికే సంబంధించిందని, కానీ పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా ఇవే మెషినరీ మనం యూజ్ చేస్తాం అనమాట. ఇందులో మనం వేరే ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా అండి? ఎనీ ఫ్లేవర్. ఇప్పుడు దీనిలో ఒక దాంట్లో రెగ్యులర్ వెనిలా పెట్టుకుంటామండి, ఇంకో దాంట్లో మీ డిఫరెంట్ ఈవెన్ బబుల్ గమ్ ఫ్లేవర్ అని ఆర్ ఈవెన్ బ్లాక్ చార్కోల్ ఫ్లేవర్ అని ఇన్నోవేటివ్ ఫ్లేవర్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు చాలా లొకేషన్స్ లో చూస్తే కొద్దిగా ఇన్నోవేటివ్ ఫ్లేవర్స్ పెట్టి దే ఆర్ సెల్లింగ్ దిస్ ఈవెన్ ఫర్ 100 rupees. మనకి ఖర్చు అయ్యేది ఇది 8 to 10 rupees అండి. ఇంకా లొకేషన్ బట్టి ఫ్లేవర్ బట్టి మనం పెట్టుకోవచ్చు. ఇలా అంటే సార్ ఇప్పుడు అందరికీ ఇలా ఈ మేకింగ్ రాదు, ఈ ప్రాసెస్ అని మీరు క్లాసెస్ కూడా ఇస్తారని నేను విన్నాను. ఎలా చెప్తారు? మిషన్ కొంటే ఒక 1 day ట్రైనింగ్ ఉంటుందండి, ఓనర్సే వచ్చి నేర్చుకోవచ్చు. సో 1 day లో టోటల్ ఏది ఈ మెనూస్ అన్ని నేర్చుకోవచ్చు. మిల్క్ షేక్స్, ఫ్రూట్ జ్యూసెస్ అన్ని చేసుకోవచ్చు. ఇంకేముంది, కూలెక్స్ ఇండస్ట్రీ దగ్గరికి రాగానే మీకు బోల్డ్ అన్ని వెరైటీస్ 300 వరకు ప్రోడక్ట్స్ మనకు కనిపిస్తాయి. అందులో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. స్క్రీమ్, సాఫ్టీ, ది బెస్ట్. సో వెంటనే ట్రై చేయొచ్చు. రైట్ సార్, ఇంకా ఫాస్ట్ లో ఒక 5-6 మెనూస్ చేస్తా చూడండి. యాక్చువల్ మేము తమిళనాడు వైపు ఇచ్చామండి. ఈ మిషన్ తీసుకొని వాళ్ళ బోర్డు పైన బన్ ఐస్ క్రీమ్ అని పెట్టుకున్నారు, ఇంకేం పెట్టలే. సో ఇలా బన్స్, స్వీట్ బన్స్ చేసుకొని, సో అలా సాసెస్ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కొద్దిగా సాస్ వేసి. ఇప్పుడు మీరు వేస్తున్న ఇది బ్లూబెర్రీ అండి. బ్లూబెర్రీ, ఓకే. యా, అండ్ వెనిలా ఉందనుకోండి. సో ఈ బన్ ఉందనుకోండి మేబీ అరౌండ్ 3 rupees ఉంటుంది. మనం ఐస్ క్రీమ్ వేసింది ఎక్కువ వేయాల, ఒక కొద్దిగా వేసాం, ఒక 3 rupees. ఫ్లేవర్ ఎంత 2 rupees. సో ఇది అరౌండ్ 6-7 rupees లో రెడీ అయింది అనుకోండి, ఆర్ 8 rupees అనుకోండి.
పెద్దోళ్ళు కూడా తింటారండి. ఐస్ క్రీమ్ అనేసరికి కోన్ ఐస్ క్రీమ్ పెద్దోళ్ళు ఇష్టపడరు. సో ఇలా ఈ ఫ్లేవర్ తో జస్ట్ కావాల్సిన ఫ్లేవర్ తో ఇప్పుడు బ్లూబెర్రీ వేసారు, అదే మ్యాంగో అంటారు, స్ట్రాబెర్రీ, ఇదే ఈజీగా 30-40 దాకా సేల్ చేస్తారు కదా సార్. ఈజీ అండి. ఇది మినిమం 40 రూపీస్ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ గా 25 to 30 రూపీస్ ప్రాఫిట్. సూపర్ సందేశ్ గారు, ఫస్ట్ మీరు సూపర్ అంట. నేను ఎన్ని ఐడియాస్ ఇస్తున్నారు, ఎన్ని వెరైటీస్, కొంచెం అంటే క్రియేటివ్ గా ఆలోచిస్తే చాలు బోల్డ్ అన్ని బిజినెస్ ఐడియాస్, అది కూడా ఒక్క మెషిన్ తో 100 వెరైటీలు మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే సార్, ఇంకా ఏం వెరైటీస్ చేసుకోవచ్చు? వాఫిల్ కోన్ తో చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మీకు వాఫిల్ కోన్స్ ఉన్నాయి కదా, ఈ రెగ్యులర్ కోన్ కంటే ఆ వాఫిల్ కోన్ లో టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ప్రీమియం బ్రాండ్స్ అందరూ వాఫిల్ కోన్ తోనే చేస్తారు. సో ఇది వచ్చేసి వాఫిల్ కోన్ మిషన్ అండి. సో దీనికి ప్రీమిక్స్ రెడీమేడ్ ఉంటుంది అండి, పౌడర్ ఉంటుంది. సో వాఫిల్ మిక్స్ అని అడిగితే ఇస్తారు. సో ఇది వెనిలా అండ్ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ చేసుకోవచ్చు. ఈ ప్యాన్ మీద జస్ట్ పోసేసి ప్రెస్ చేస్తే మీకు విత్ ఇన్ 3 minutes లో మీకు వాఫిల్ అనేది రెడీ అవుద్ది. దాని తర్వాత కోన్ షేప్ కానీ ఆర్ ఇది వచ్చేసి కప్ మోల్డ్ అండి, కప్ మోల్డ్ చేసి ఇచ్చుకోవచ్చు. దీనివల్ల ప్రైజింగ్ ఎక్కువ చేయొచ్చు అండి వాఫిల్ కోన్ వల్ల. సో అది చిన్న చిన్న ఏరియాలు, రిమోట్ ఏరియాస్ లో కూడా మీరు కనుక ఈ మెషిన్ తీసుకువెళ్తే అలాంటి టేస్ట్ కూడా మీరు కూడా ఇవ్వచ్చు. మనకి ఎంత టైం పడుతుందండి వాఫిల్ రెడీ అవ్వాలంటే? 3 minutes అండి. 3 minutes లో ఓపెన్ చేసి ఫోల్డ్ చేసేయటం. సో ఇప్పుడు 3 minutes అయిపోయిందండి, తీస్తా కోను. దీన్ని ఏంటంటే ఈ కోన్కి డైరెక్ట్ గా రోల్ చేసేయటం. ఇది ఏంటంటే డ్రై అయిపోయిందో హార్డ్ అయిపోద్దండి. ఫస్ట్ 30 seconds మీకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది. కప్ షేప్ అవుతే కప్ షేప్, మీరు ఎలా కావాలంటే పిండి షేప్ ఎలా కావాలని చేసుకోవచ్చు. సో ఇప్పుడు హార్డ్ అయిపోయింది, ఇప్పుడు గట్టిగా అయిపోతుంది, హార్డ్ అయిపోద్ది కోన్ షేప్. ఫస్ట్ మనకి మౌల్డ్ చేసుకోవడానికి ఈజీగా, కొంచెం సాఫ్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే మీకు బిస్కెట్ లాగా డిఫరెంట్ టేస్ట్ ఉండటం వల్ల లైక్ చేస్తుంది. ఇప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తాం అంతేనండి, ఫ్రెష్ కోన్స్ కదా. సో ఇప్పుడు ఇది స్ట్రాబెర్రీ వాఫిల్ రెడీ అయిందండి. ఇది కప్ మోల్డ్ ఇలా పెట్టి ఇలా కొంతసేపు ఉంచామనుకోండి హార్డ్ అయిపోతుంది. సో ఇదే పెద్ద చేసామనుకోండి ఇలా ఫ్లవర్ లాగా బయటకు ఇట్లా బయటకి. మనం సో కాల్డ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఐస్ క్రీమ్స్ ఇలాగే వాఫిల్స్ డిఫరెంట్ షేప్ వాఫిల్స్ తోటి మనకి ఐస్ క్రీమ్ అనేది ఇస్తారు. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఐస్ క్రీమ్ వేసి మనం జస్ట్ టాపింగ్స్ తోటి ఇచ్చేస్తాం. సూపర్ అండి. థిక్ షేక్స్ చేశారండి ఎప్పుడైనా? లేదు సార్. లేదు. అంటే నేను టేస్ట్ చేశాను సార్. మీరే చేయొచ్చండి, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చేయండి. ఓకే, యా రెడీ. థిక్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోవాలి. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అండి, ఐస్ క్రీమ్ కాబట్టి. ఓకే. సో 75% ఐస్ క్రీమ్, 25% మిల్క్. ఓకే. అండ్ ఓరియో షేక్ చేద్దాం. యూ కెన్ యాడ్ సమ్ ఓరియో బిస్కెట్స్. ఓకే. ఒకటి వేయండి సార్, నాకు ఇష్టమే. ఓరియో షేక్ చేస్తున్నాను. అండ్ మీకు కావాలంటే దానిలో చాక్లెట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లూజ్ కావాలంటే చేసుకోవచ్చు, లేదు మీకు ఆ థిక్నెస్ ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అండి కావాలంటే. మీరు సరిపోతుంది కదా సార్. మళ్ళీ సేమ్ ఫ్లేవర్ ఏదైతే వెనిలా కదా ఫస్ట్ యాడ్ చేశాను, మళ్ళీ అదే తీసుకో. మీకోసం అనుకుంటున్నారా? నా కోసమే. జనరల్ గా ఐస్ క్రీమ్ తో ఎనీ కాంబినేషన్ సెట్ అవుద్దండి. సో మీ టాపింగ్స్ 100s ఉన్నాయి అనుకోండి, కొత్తగా అయినా ఎనీ ఫ్లేవర్ యాడ్ చేసినా ఐస్ క్రీమ్ లో టేస్ట్ వచ్చేస్తుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కొంతమంది ఇదే కావాలని కూడా తీసుకోవచ్చు అండి. సో ఒక స్పూన్ తోను తినచ్చు, స్ట్రా అండ్ స్పూన్. ఐస్ క్రీమ్ ఇది రెండు ఉంటాయి కాబట్టి. పెద్ద ఇందాక మనం మాట్లాడుకున్న పెద్ద కంపెనీస్ దగ్గర బాగా పేరు పొందిన థిక్ షేక్ ఫ్యాక్టరీస్ ఇలాంటి వాటి దగ్గర టేస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అంత పర్ఫెక్ట్ ఉంది. పెద్ద కష్టమేం కాదండి. ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ కూడా చేసుకోవచ్చు అండి. నిజంగా చాలా చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. ఇంకా మీకు ఎలాంటివి ప్రిపేర్ చేసుకోవాలి, అరే ఇప్పుడంటే నేను ఇవి చేసేసాను సింపుల్గా, ఇంకొంచెం మంచి వెరైటీస్, ఇంకేమైనా వేరేవి టేస్ట్తో కూడుకున్నవి మంచి డిఫరెంట్ వెరైటీస్ తయారు చేయాలనుకుంటే కనుక సందేశ్ గారి దగ్గర బోల్డ్ అనే ఐడియాస్ ఉన్నాయి. మీకు చక్కగా వాటి గురించి కూడా క్లాసెస్ ఇస్తారు. ఒక్క రోజులో నేర్చుకోవచ్చు అండి, పెద్ద కష్టమైన పని చేసుకోవచ్చు. ఒక మెషిన్ తో 100 వెరైటీస్ చేసుకోవచ్చు. పెద్ద ఫ్రాంచైజీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్ గా చేసుకోవచ్చు. మేడం ఫ్రూట్ జ్యూస్ చేయండి. ఇప్పుడు జస్ట్ యాపిల్ ముక్కలు తీసుకొని ఐస్ క్రీమ్ తీసుకొని బ్లెండ్ చేయండి అంతే. ఓకే, ఫస్ట్ ఫ్రూట్స్ వేయాలి.
యాపిల్ అండి, కట్ చేసిన యాపిల్. మనకి ఏ ఫ్రూట్ అయినా మన ఇష్టం. అంతేనండి. ఇంకేమైనా యాడ్ చేయాలి సార్? మిల్క్ కొద్దిగా యాడ్ చేయండి. దీనిపైన మళ్ళీ ఫైనల్ గా ఐస్ క్రీమ్ వేసి కొద్దిగా ఫ్రూట్స్ వేసి ఇచ్చేసి మన ఫ్రూట్స్ వేసి డ్రెస్ చేసి. సో ఇదైనా మినిమం మీరు 75, 80 or 100కి అమ్మచ్చండి. ఎందుకంటే థిక్ గా ఉంటది కదా. మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అరౌండ్ 30 రూపీస్ అలా ఉంటుంది. అంటే ఎక్కువ టైం కూడా మనకి తో చేస్తున్నాం కాబట్టి 20 to 30 రూపీస్ లోపల థిక్ షేక్ అయిపోతుంది. ఈవెన్ 60 రూపీస్ పెట్టినా థిక్ షేక్ బాగా అట్రాక్ట్ అవుతారు. అంటే మెయిన్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే లాభాలు. మనం పెట్టుబడికి ఎంత లాభాలు వస్తాయి. అంతేనండి. థిక్ షేక్సే ఉన్నాయి. మనం 50 రూపీసే ప్రైస్ చేసాం, మనకి 30 పడింది అనుకోండి, బాగా హై రేంజ్ చేస్తే డైలీ 100 షేక్స్ అమ్మినా 100 into 20 రూపీస్ ప్రాఫిట్, 100 into 20 ప్రాఫిట్, 2000 పర్ డే ప్రాఫిట్. మంత్లీ 60,000 తీయచ్చు. చాలా వరకు లాభాలేనండి మెయిన్ ఇందులో చూడాల్సింది. ఒక మెషిన్ తో ఇన్ని వెరైటీస్ అని చెప్పి. ఇప్పుడు పొడుగు గ్లాసులో మీకు పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ పార్లర్స్కి వెళ్తే పొడుగు గ్లాసుల్లో ఇస్తారు కదా, అలా డిఫరెంట్ సండేస్ ఇలా చాక్లెట్ టాప్ చేసి. దీనిలో ఎక్కువ కూడా పడదండి, చూస్తానికి పెద్ద గ్లాస్ అంతే. సో వెనిలా వేసారు, వెనిలా తర్వాత మనం కొద్దిగా టాపింగ్స్, మళ్ళీ మిక్స్, అగైన్ లోపల టాపింగ్స్ వేసుకోవచ్చు. ఒక ఓరియో బిస్కెట్ పౌడర్ వేయచ్చు. రెడీ. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్, విత్ ఇన్ ఏ మినిట్ మనం సండే రెడీ చేస్తాం. సో దీని కాస్టింగ్ 30 రూపీస్ పడుతుందండి. We can sell it for 150, 200. ఈజీగా సండేస్ మనం చూస్తాం కదా సార్, చాలా 100 above ఉంటాయి మనకి. సో ఈ మిషన్ తో ఏంటంటే ఈవెన్ మనం కామన్ ప్లేస్ లో పెట్టినా ఒక 50-60 కమ్మినా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పటి వరకు చూసారు కదండి, ఇప్పుడు చూపించింది కొంతే, కానీ ఇంకా ఎంతో క్రియేటివ్ గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది ఉందండి, బెల్జియం వాఫిల్ విత్ ఐస్ క్రీమ్స్. అండ్ అందరూ ఇష్టపడేది చాకోలావా ఐస్ క్రీమ్, బ్రౌనీ ఐస్ క్రీమ్. సో చాకోలావా విత్ ఐస్ క్రీమ్, బ్రౌనీ ఐస్ క్రీమ్. చాకోలావా మీరు తినాలంటే మినిమం 100 రూపీస్ మార్కెట్. మేము ఆ రెసిపీ కూడా ఇస్తాము. మీకు తయారయ్యేది 15 రూపాయలు తయారైపోతుంది. సో 15 రూపీస్ చాకోలావా అండ్ సాఫ్టీ 10 రూపీస్, 25. యూ కెన్ సెల్ ఫర్ 150, 200 ఈజీగా. ఒక లాభాలు మెయిన్ చూడాలి. అండ్ కోల్డ్ కాఫీస్ చేయడం కూడా ఈజీ. ఇంకా ఒక్కసారి మేకింగ్ మనకి వచ్చేస్తే డిఫరెంట్ వెరైటీస్ ఆటోమేటిక్ గా తయారు చేస్తూ చేస్తూ వాళ్ళకి వచ్చేస్తాయి. సో ఆ స్టార్టింగ్ ఆ బేస్ లెవెల్లో మీకు ఫస్ట్ కొంత నాలెడ్జ్ కావాలంటే కనుక సందేశ్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతిదీ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తున్నాము, మీరు డైరెక్ట్ కాల్ చేసి రావచ్చు. ఓల్డ్ ఆటో నగర్ విజయవాడలో మనకి ఇక్కడ బ్రాంచ్ ఉందండి. మీరు వచ్చి కన్సల్ట్ చేయొచ్చు, మీకు కావాల్సిన మెషిన్ తీసుకెళ్ళొచ్చు. బోల్డ్ అని క్రియేటివ్ ఐడియాస్ కూడా మీతో పాటు తీసుకెళ్ళొచ్చు.